ప్రార్థన చేసుకొని ఉదయకాల సమయంలో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించటకు ఆరాధించటకు మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధన యావత్తు ప్రభా మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమముగాను నీకు మహిమకరంగాను ప్రభా మీ జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన ఆటంకము అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం ప్రభా. పాటలతో నేను మహింపరచడానికి, నీ వాక్యము చేత బలపరచబట్టానికి యోగ్యమైన రీతిలో ప్రభా నీ బలను సమీపించటకు మీరు కృప చూపించమని మీ కృపగల హస్తాలకు ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మంచిది, మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభువుని ఆరాధిద్దాం. ఆదికాండం 17వ అధ్యాయంలో నేటి దినము మనకు అనుగ్రహించబడినటువంటి లేఖన భాగం ఆదికాండము 17వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు ఉత్తర పత్రికలో మన మధ్యన బ్రదర్ మాథ్యూ చదివి వినిపిస్తారు. దేవుని వాక్యం ఆదికాండం 17వ అధ్యాయం 1-8 వచనాలు ఉత్తర పత్రికలో చదువుదాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, చదవండి, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. అందరం చదువుదాం. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివైన దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉండునని అతనితో చెప్పిన. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు ప్రభా నేను స్తుతించటకు ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా మీరు మమ్మల్ని సంధించండి. యోగ్యమైన రీతిలో నీ బలాన్ని సమీపించటకు మీరు కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి అమ్మా. మన అబ్రహాము యొక్క జీవితంలో నుండి విశ్వాసపు అడుగులు ఎట్లా వేయాలి అనేటువంటివి మనం నేర్చుకుంటా వస్తున్నాం. దేవుడు వాగ్దానం వేరు, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటం వేరు. దేవుడు మనమున్న స్థితిలో ఆయన ఇచ్చేది వాగ్దానం, కానీ మనం మారిన స్థితిలో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆ మాట మీకు అర్థమవుతుందా? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆ దేవుని వాగ్దానం త్వరగా నెరవేర్చబడితే బాగుండును అని మనం కోరుకుంటా ఉంటాం. కానీ మన జీవితాల్లో ఆ వాగ్దానాన్ని పొందుకునేటువంటి మార్పు రాకుండా దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చడు. సో అందుకనే దేవుడు 75 సంవత్సరాల వయసులో అబ్రహాముకి వాగ్దానం ఇచ్చినప్పటికీ కూడా ఆ 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఏదైతే మార్పు దేవుడు అబ్రహాం జీవితంలో కోరుకున్నాడో ఆ మార్పు అనేటువంటిది తన జీవితంలో సంభవించిన తర్వాతే ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఏం చేస్తామంటే ఈ సంవత్సరం వాగ్దానం తీసుకున్నాం అనుకోమ్మా, ఈ సంవత్సరం అయిపోవాలని కోరుకుంటాం. కానీ కొన్నిసార్లు దేవుడు నీకు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం
నీ 40వ సంవత్సరంలో నెరవేర్చడానికేమో. ఆ మాట మీకు అర్థమవుతుందా? కానీ ప్రాబ్లం ఏంటో మనం ఏం చేస్తాము, మన క్యాలెండర్ ప్రకారం నడుస్తాం కదా. క్యాలెండర్ ప్రకారం నడుస్తున్నప్పుడు ఇదిగో ప్రభా ఈ రోజు నువ్వేం చేస్తావు, ఇదిగో ఈ సంవత్సరం నువ్వేం చేస్తావు అనమాకండి. దేవుడు ఒకవేళ నీకు వాగ్దానం ఈ సంవత్సరం ఇచ్చినా దాని నెరవేర్పు కొన్ని సంవత్సరాల తర్వాత ఉండొచ్చు. మీరు భయపడకపోతే ఇంకో మాట చెప్తా, ఆ వాగ్దానం నెరవేరేటప్పుడు మీరు ఉండకపోవచ్చు కూడా. ఆ మాట మీకు అర్థమవుతుందా? అబ్రహాం జీవితంలో దేవుడు వాగ్దానం నెరవేర్చినప్పుడు అబ్రహాం బతికున్నాడా, అబ్రహాం చచ్చిపోయాడా? వాగ్దానం యొక్క ప్రారంభం చూసాడా, వాగ్దానం యొక్క ముగింపుని చూసాడా? కాబట్టి యు నీడ్ టు అండర్స్టాండ్ గాడ్ హ్యాజ్ హిజ్ ఓన్ టైమింగ్. దేవుని సమయం వేరు, దేవుని ఆలోచనలు వేరు. దేవుడు పనిచేసి ఆయన మనలాగా పనిచేస్తాడు అనుకోమాకండి, ఆయన మనలాగా ఆలోచిస్తాడు అనుకోమాకండి. కాబట్టి ఆ వాగ్దానం అనేటువంటిది ఎప్పుడు నెరవేర్చాలో మనం దేవునికి సలహా ఇవ్వక్కర్లేదు. ఆ వాగ్దానం ఎట్లా నెరవేర్చాలో దేవునికి మనమే ఆలోచన చెప్పక్కర్లా. హీ నోస్ ఎవ్రీథింగ్. అర్థమవుతుందా? కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే దేవుడు మన జీవితాల్లో ఆ విశ్వాసపు నడక అనేటువంటిది ఆయన సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా వాగ్దానాన్ని నెరవేర్చడం. సో గాడ్ హ్యాస్ టు బి సాటిస్ఫైడ్ విత్ యువర్ వాక్ ఆఫ్ ఫెయిత్ in order to enjoy the rewards of your faith. విశ్వాసము యొక్క ఫలాలు మనం అనుభవించాలంటే విశ్వాసము యొక్క నడకలో దేవుడు ఆ పరిణితిని కోరుకుంటున్నాడు. ఆ విశ్వాసం యొక్క నడకలో పరిణితిని బట్టే విశ్వాసం యొక్క ఫలాల్ని మనము అనుభవిస్తాం. కాబట్టి 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేసినంత మాత్రం చేత 76వ సంవత్సరంలో వాగ్దానాన్ని నెరవేర్చాడా? నెరవేర్చలే. ఎంతకాలం ఆగాడు? సో గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఏ హరీ. మనం అనుకుంటాం ప్రభా ఈ సంవత్సరం కాకపోతే ఎట్లా ప్రభా అని నువ్వు అనుకుంటావు. ఆయనకి ఈ సంవత్సరం 10 సంవత్సరాల తర్వాత కూడా నింపాదిగా చేయగలడు. దేవుడు మనలాగా టైం, ఆయన క్యాలెండర్లో ఆయన ఉండడు, టైంలో మనం ఉంటాం, ఆయన ఉండడు టైంలో. కాబట్టి దేవుని తీసుకొచ్చి టైంలో క్యాలెండర్లో ఫిట్ చేయడానికి ప్రయత్నం చేయమాకండి. మీ ప్లాన్స్లో దేవుణ్ణి ఫిట్ చేయడానికి ప్రయత్నం చేయమాకండి. ఎందుకంటే ఆయన మన ప్లాన్స్లో ఆయన ఫిట్ అవ్వడం. కాబట్టి ఈ ప్రాసెస్లో మనకు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఛాలెంజ్ ఏంటంటే వాగ్దానమును పోలినటువంటి వాగ్దానంలో సెటిల్ అవ్వటం. నా మాట మీకు అర్థమవుతుందా? బయట ఉండి చూస్తే ఈ వాగ్దానం ఎట్లా కనబడుతుంది? మాట్లాడరేంటమ్మా, ఈ వాగ్దానం ఎట్లా కనబడుతుంది? అచ్చు దేవుడిచ్చిన వాగ్దానాలానే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇష్మాయిల్ ఎవరి కుమారుడు? అంటే అబ్రహాం సంతానమేనా? సో చూడటానికి ఇష్మాయిల్ ఎట్లా కనబడుతున్నాడు? వాగ్దాన పుత్రులా కనబడుతున్నాడు. ఎందుకంటే ఎవరికి పుట్టాడు? అబ్రహాం పుట్టాడు. సో ఇప్పుడు అబ్రహాము కూడా బహుశా ఇష్మాయిల్తో సెటిల్ అయిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు అబ్రహాం యొక్క జీవితము ఆల్మోస్ట్ 13 సంవత్సరాలు గడిచింది. ఎన్ని సంవత్సరాలు గడిచింది? 13 సంవత్సరాలు. ఇష్మాయిల్ పుట్టిన తర్వాత, ఇష్మాయిల్ పుట్టక ముందు కాదు. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఇష్మాయిల్ పుట్టేటప్పటికే దాదాపు అబ్రహాం యొక్క వయసు 86 సంవత్సరాలు. దేవుడు వాగ్దానం చేసింది 75 సంవత్సరాల వయసులో. అంటే ఇప్పుడు ఇష్మాయిల్ పుట్టి ఎంతకాలం అయిపోయింది? ఇప్పుడు 99 సంవత్సరాలకి 100 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అంటే దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది ఏది? ఇష్మాయిల్ పుట్టి. కాబట్టి ప్రతిరోజు ఇష్మాయిల్ చూస్తున్నప్పుడు అబ్రహాం అనుకుంటున్నాడు వీడే నా వాగ్దాన పుత్రుడు. ఎందుకంటే వాగ్దానం లాంటి వాగ్దానంలా కనబడుతున్నాడు వాడు. అది వాగ్దానం కాదు అది అసలు యాక్చువల్గా. కానీ అబ్రహాము ఆల్మోస్ట్ ఒక కంక్లూషన్కి వచ్చేసాడు. వరంగా చెప్పాలంటే దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి
వాళ్ళకు తోచిన ఆలోచన చొప్పున వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. అర్థమవుతుందా? బహుశా వీళ్ళు అనుకున్నారు, బహుశా దేవునికి కొంచెం మర్చిపోయాడేమో, కాబట్టి లేదంటే దేవుడు ఇట్లా పని చేస్తాడేమో, ఇది జరగాలంటే దేవుడు ఇట్లా చేస్తాడేమో. ఎవడు చెప్పాడు? నీకేం దేవుడు చెప్పాడా? పోనీ నిన్నేమన్నా దేవుడు చెప్పమన్నాడా ఎట్లా చేస్తాడు? కాబట్టి ఇద్దరు భార్యాభర్తలు కలిసి అద్భుతమైన ఆలోచనకు వచ్చారు. ఏమని? ఇష్మాయేలు రావటంలో ఎవరు తప్పు ఉందమ్మా? ఇద్దరు తప్పు ఉందా, ఒకరు తప్పు ఉందా? ఇద్దరు తప్పు ఉంది. అర్థమవుతుందా? కాబట్టి కాన్ఫ్లిక్ట్స్ లో ఎప్పుడు కూడా నేను అదే సూత్రం చెప్తాను. ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ లో ఎవరి తప్పు ఉందంట నేను, మీరు మటుకు నమ్మరు. మీరు వచ్చి వాళ్ళే తప్పండి అంటారు. వాళ్ళ తప్పు అనమాకండి. ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ లో 2 people ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎ కాన్ఫ్లిక్ట్. ఒక పర్సన్ ఎప్పుడు రెస్పాన్సిబుల్ అవరు. అది కుటుంబమైనా మీ సంబంధాలైనా. కాబట్టి ఇద్దరూ సరి చేసుకుంటేనే కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ అవుతాయి. ఎంతసేపటికి నేను కాదు అవతల వ్యక్తే తప్పు అన్నంత కాలము మీ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు కూడా రిజాల్వ్ అవ్వదు. ఆ కాన్ఫ్లిక్ట్ గానే మిగిలిపోతుంది. సో ఆబ్వియస్ గా ఇష్మాయేలు రాటములో ఇద్దరి పాత్ర కూడా ఉంది. ఎవరిద్దరి పాత్ర? భార్యాభర్తలు ఇద్దరు కలిసికట్టుగా. పైకి సారాయి కనబడుతుంది, కానీ అండర్ గ్రౌండ్ లో ఎవరు ఉన్నారు? ఏమా, సారాయి ఒక్కటే అబ్రహాంతో తప్పు చేయించగలదా? అవ్వదు. పైకి హవమ కనబడుతుంది, కానీ అండర్ గ్రౌండ్ లో ఎవరు ఉన్నారు? మగవాళ్ళు బుద్ధి కనపడకుండా పాపం చేసే బుద్ధి. పైకి మట్టికి ఎవరు బలిని పశువులు చేస్తారు? వీళ్ళు భార్యను బ్లేమ్ చేస్తారు, భార్యను బలి పశువులు చేస్తారు. కానీ అసలు బ్యాక్గ్రౌండ్ ఎవరు నడిపిస్తూ ఉంటారు? ప్లానింగ్ అంతా ఎవరిది? జాగ్రత్త. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్స్. బీ కేర్ఫుల్. బట్ ఎనీహౌ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే దేవుడు ఎట్లా పని చేస్తాడు అన్నదాన్ని వీళ్ళ సొంత విధానంలో ఆలోచించిన ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు సంతానం రావాలంటే మనకున్న పాసిబిలిటీస్ ఏంటి కదా? మనం కూడా ఇదే పని చేస్తూ ఉంటాం. ఇదిగో ఈ ప్రాబ్లం మనకు వచ్చింది, కాబట్టి ఈ ప్రాబ్లం రావాలంటే పాసిబిలిటీస్ ఏంటి? సో దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్తాము? ప్రాబ్లం తీసేమని అడుగుతామా? పాసిబిలిటీస్ చెప్పి ఈ పాసిబిలిటీస్లో చేయి ప్రభా అంటామా? మాట్లాడరేంటమ్మా? ప్రాబ్లము మందే, సొల్యూషన్ కూడా మందే. దేవుని కూడా చెప్తాం, ప్రభా ఇదిగో ఇది ఇట్లా జరగాలి. ఎందుకంటే ఇట్లా కాకుండా వేరే విధంగా జరగడానికి అసాధ్యం, అది జరగదు, హ్యూమన్లీ ఇంపాసిబుల్. కాబట్టి ఇక్కడ కనుక మనం గమనిస్తే వీళ్ళు వాళ్ళలో వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు. ఓకే, దేవుని వాగ్దానం నెరవేర్చబడాలి, సంతానం రావాలి. సో ఇప్పుడు సంతానం రావడానికి మనకున్న పాసిబిలిటీస్ ఏంటి? పాసిబిలిటీ నెంబర్ 1 ఏంటి? అబ్రహాము శారా ద్వారా సంతానం రావటం. కానీ అక్కడ ఏమవుతుంది? ఒక ఇంటూ మార్క్ పెట్టుకున్నారు. ఎందుకు ఇంటూ మార్క్ పెట్టుకున్నారు? ఆల్రెడీ 85 years అయిపోయింది. అర్థమవుతుందా? ఇష్మాయేలు పుట్టడానికి వచ్చేటప్పటికి అబ్రహాం వయసు ఎంత? 85 సంవత్సరాలు. శారాయి వయసు ఎంత? 75 సంవత్సరాలు. మరి ఇంతకాలం వెయిట్ చేశాం కదా, మరి ఇంతవరకు లేనటువంటి పిల్లలు ఇప్పుడు ఎక్కడి నుండి పుట్టుకొస్తారు? కాబట్టి ఆప్షన్కి ఇంటూ మార్క్ వీళ్ళే పెట్టేశారు. జాగ్రత్త వినండి, దేవుడు పెట్టల ఆప్షన్కి ఇంటూ మార్కు. ఎవరు పెట్టుకున్నారు? వీళ్ళు పెట్టుకున్నారు. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 2 ఏంటి? ఆప్షన్ నెంబర్ 2 మన సంస్కృతిలో ఉంది కదా విధానం. ఏంటా విధానం? ఇదిగో మా నాయన పెళ్లి చేసినప్పుడే ఎవరు పంపించాడు? కొంతమంది దాసిల్ని పంపించాడు. సో ఈ దాసిల్లో నుండి ఆ దాసి ద్వారా సంతానం రావటం అనేటువంటిది అది కల్చర్లో పర్మిటెడ్. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ 2 సొల్యూషన్స్ లో బెస్ట్ సొల్యూషన్ ఏం జరుగుతూ ఉంది? ఏది బెటర్ అనిపిస్తూ ఉంది? ఏది ఎమికబుల్ అనిపిస్తూ ఉంది? సో ఇప్పుడు మన ప్రేయర్ పాయింట్ ఏమవుతుంది?
సంతానం ఈ ప్రవ్వ కాదు, ఈ విధానంలో సంతానం ఈ ప్రవ్వ. అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి ఆ సొల్యూషన్ ఇదే అని నువ్వు దేవునికి డిక్టేట్ చేస్తున్నావు. మన ప్రేయర్స్ అన్ని అట్లానే ఉంటాయమ్మా. అందుకే దేవుడు మన ప్రేయర్స్కి వెంటనే జవాబు ఇవ్వడం. See, God wants your prayer. God doesn't need your solution. దేవునికి కావాల్సిందే నీ సమస్య దేవునితో చెప్పు, అంతవరకే పరిమితం చేయి. సొల్యూషన్ నువ్వు దేవుని చెప్పక్కర్లా, అది ఎట్లా వర్కౌట్ చేయాలో నువ్వు దేవుని సలహా చెప్పక్కర్లా. మనం చేయాల్సిన ప్రార్థనలో, ప్రభా నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యను నీ విధానంలో నువ్వు ఎట్లా పరిష్కారం చేస్తావు, అది నీ ఇష్టం, అంతవరకే ప్రేయర్. అంతేగాని ప్రభా మాకు ఆప్షన్స్ ఇవి ఉన్నాయి, ఆప్షన్ నెంబర్ 1 ఉంది, ఆప్షన్ నెంబర్ 2 ఉంది, ఎట్లాగైతే ఎట్లా వస్తుంది, ఎట్లా సొల్యూషన్స్ చెప్పమాక. 100% గ్యారంటీ ఏంటి తెలుసా? నీ సొల్యూషన్ దేవుడు చేయడు. ఇప్పుడు నువ్వు అనుకున్న ప్రకారం దేవుడు చేస్తే ఇంకా ఆయనకు మహిమేం వస్తుందమ్మా? దేవుడు చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలా? నువ్వు అనుకోంది దేవుడు చేయాలి. దట్ ఈస్ గాడ్స్ ఆన్సర్. దేవుని జవాబు అంటే ఏంటో తెలుసా? నీ ప్రమేయం లేకుండా, నీ ఆలోచన లేకుండా నువ్వు అనుకోనటువంటి విధానంగా పనిచేసేటువంటి వాడు దేవుడు. కాబట్టి దేవుణ్ణి నీ లెవెల్కి తీసుకొని రామాక. డోంట్ బ్రింగ్ గాడ్ టు యువర్ లెవెల్. డోంట్ డీమీన్ హిమ్. ఆయనను తక్కువ చేయమాక. ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తామంటే వి అండర్ ఎస్టిమేట్ వాట్ గాడ్ కెన్ డూ ఇన్ అవర్ లైఫ్స్. అబ్రహాం కూడా శారాలు వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేశారు. ఓకే, సంతానం రావాలి, సంతానం రావాలంటే పాసిబిలిటీస్ ఏముంది, బహుశా దేవుడు ఇట్లా చేస్తాడేమో అని అనుకొని వాళ్ళు చేసుకొని వెళ్ళారు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి, ఇష్మాయేలుని నువ్వు తెచ్చుకోవటం అనేటువంటిది ఎంత దేవుని చిత్తము కాదో, ఇష్మాయేలుతో నీకొచ్చేటువంటి ఏమంటారు కంటెన్షన్ అనేటువంటిది నీ జీవితాంతం కూడా వదిలిపెట్టదు. ఆ మాట మీకు అర్థమవుతుందా? దేవుని పనిని దేవుని విధానంలో జరగటానికి మీకు ఓపిక ఉంటే వెయిట్ చేయండి. లేదా తొందరపడి గనక మీరు ఇష్మాయిల్ని ఇంటికి తెచ్చుకున్నారంటే ఇంకా ఆ ఇష్మాయిల్ అంత త్వరగా మిమ్మల్ని వదిలిపెట్టడం, అంత తేలిక వదిలిపెట్టడం. ఎందుకంటే కీర్తనలో ఒక మాట చూడండి, అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవునిని శోధించిరి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. జాగ్రత్త వినండి, అబ్రహాము ఇస్సాకు కొరకు వెయిట్ చేయాల్సినటువంటి వాడు ఇష్మాయేల్ను కోరుకున్నాడు. ఇష్మాయేల్ అనేటువంటిది ఇద్దరు కలిసి బలపరిచిన కోరిక, ఒకళ్ళ కోరిక కూడా అనమాకండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఓటేశారు. దేని కొరకు? ఇష్మాయేలు మాకు కావాలని. మరి దేవుడు ఇష్మాయేల్ రాకుండా ఆపుంటే ఎంత బాగుండేది? నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు అట్లా చేయడు. నువ్వు కోరుకుంది నీకు ఇస్తాడు. కానీ దాని వెనక ఏముంది చూడండి, అక్కడ అయినను అంటే మనము కోరుకున్నది దేవుడు మనకిచ్చినప్పటికీ కూడా అయినను ఏముంది, వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేసను. బీ కేర్ఫుల్. మనము ఆశించేటువంటి ఇష్మాయేలు మన జీవితాల్లో క్షీణత తీసుకొస్తాడు. జాగ్రత్త. నీ జీవితంలో దేవుని చిత్తము జరిగితే అది ఫలభరితంగా ఉంటుంది. నీ జీవితంలో దేవుని చిత్తము జరగకపోతే అది క్షీణతను కలగజేస్తుంది. కాబట్టి నువ్వు దేవుని చిత్తాన్ని చేసావా లేదా అనేటువంటిది దీనికే పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. నీ ప్రాణానికి ఆయాసము, నీ జీవితానికి క్షీణత వచ్చిందనుకో, దాని అర్థం ఏంటి? నువ్వు ఇష్మాయిల్ని ఎంట తెచ్చుకున్నావు అని అర్థం. దట్స్ ఆల్. ఇంక వేరేదేం లేదు. కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే దేవుని వాగ్దానము యొక్క నెరవేర్పు కొరకు ఎదురు చూసేటువంటి క్రమంలో
మన జీవితాల్లో ఇష్మాయేలు వస్తాడు, జాగ్రత్త. చాలాసార్లు మనం ఇష్మాయేల్ దగ్గర బోల్తా పడతాం, జాగ్రత్త. అబ్రహాం బోల్తా పడ్డాడు ఇష్మాయేల్ దగ్గర. ఏమా, అబ్రహాం విశ్వాసే. అప్పటికి ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచిన అనుభవం ఉంది? అనేక సంవత్సరాలు దేవునితో నడిచిన అనుభవం ఉంది. అప్పటికే మారు మనసు పొందాడు, అప్పటికే ఆయన నీతిమంతుడు, దేవుణ్ణి నమ్మాడు. ఇవన్నీ జరిగినాయి. అయినప్పటికీ ఎంత అద్భుతంగా బోల్తా పడ్డాడు. ఏమా, అబ్రహామే బోల్తా పడితే మన సంగతి ఏంటో. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామే బోల్తా పడితే విశ్వాసమైన మన పరిస్థితి ఏంటి? బీ కేర్ఫుల్. అంత తేలిక అంచనా వేయమాకండి. శత్రువు మీరు అనుకున్నటువంటి దద్దమేం కాదు. ఈ నోస్ ఎవరినెక్కడ బోల్తా కొట్టాలో వాడి తెలుసు. మీరు ఇస్సాకును పొందుకున్నామని మురిసిపోతున్నారు, కానీ మీ చేతిలో ఉన్నది ఇష్మాయిల్. జాగ్రత్త. ఇష్మాయిల్ మీ జీవితంలో వచ్చినప్పుడు వచ్చేటువంటి పర్యావసానం ఏంటో తెలుసా? ప్రాణములకు క్షీణత కలుగజేస్తాడు. దట్స్ అన్ ఇండికేషన్. When God gives something, it will be a blessing. But when you try to take something, it will always create contention in your life. ఇష్మాయిల్ను బట్టి జీవితాంతం పోరాటం వచ్చింది అబ్రహాం జీవితంలో. 16వ అధ్యాయంలో ఇష్మాయిల్ ప్రవేశించాడు. 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. 16వ అధ్యాయం అంతా కూడా ఆల్మోస్ట్ 13 సంవత్సరాల చరిత్ర. జాగ్రత్త వినండి. 13 సంవత్సరాలు మళ్ళీ ఎవరికెవరు గొడవ వచ్చింది? ఐడియా ఎవరిది? శారాది. పాప హాగర్ ఏం చేసింది? ఇప్పుడు ఎవరు సఫర్ అవుతున్నారు? ఇప్పుడు కంటెన్షన్ ఎవరికి వచ్చింది? శారాయికి హాగర్ మధ్యలో. 13 సంవత్సరాలు ఇష్మాయిల్ ఇంట్లో పెరుగుతున్నప్పుడు గృహంలో ఎటువంటి వాతావరణం నుండి చెప్పండి ఏమా? గృహంలో సమాధానం ఉండదా? ముఖ్యంగా రిలేషన్షిప్స్ ఎట్లాగా హర్ట్ అయి ఉంటాయి. అబ్రహాంకి శారాకి మధ్యలో, శారాకి హాగర్ మధ్యలో, అబ్రహాంకి హాగర్ మధ్యలో. ఆ 13 సంవత్సరాలు కూడా వాళ్ళ జీవితంలో కంటెన్షన్ ఉందా? మనశ్శాంతి ఉందా? ఎందుకు కంటెన్షన్ ఉంది? దానికి కారణం ఎవరు? అబ్రహాము శారాలు కోరుకున్నదే దేవుడు వారికి ఇచ్చాడు. కానీ దాన్ని బట్టి వారి ప్రాణము విసిగిపోయింది. వారి ప్రాణాలకు క్షీణత కలగజేశాడు. ఒకరే చెప్పాలంటే ఆ ఇంట్లో అప్పటి వరకు ఏదైతే సమాధానం ఆ ఇంట్లో ఉందో ఒక్కసారిగా ఇష్మాయిల్ జన్మించిన తర్వాత బిటర్నెస్ వచ్చింది, జెలసీ వచ్చింది, ఎన్వీ వచ్చింది, అసూయ వచ్చింది, తిరుగుబాటు వచ్చింది, రిబెలియన్ వచ్చింది. అందుకే 13 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉండిపోయాడు. 13 సంవత్సరాల తర్వాత దేవుడు మాట్లాడాడు. ఈ 13 సంవత్సరాల కాలంలో అబ్రహాముకి బాగా అవగతమైన విషయం ఏంటంటే సొంత పెత్తనాలు చేయకూడదు. అబ్రహాం బాగా అర్థమైంది. God doesn't need your plan. God doesn't need your direction. నిజంగా దేవుని కార్యం నీ జీవితంలో జరగాలంటే ఇస్సాకు వచ్చేదాకా వేచి ఉండే ఓపిక నీకు ఉండాలి. తొందరపడి ఇష్మాయిల్ ఇంటికి తెచ్చుకోమక్క. ఇష్మాయేలు నీ జీవితంలోకి రావటము అది నీ జీవితానికి చేటే. నీ కుటుంబంలో డిస్టర్బెన్స్, నీ జీవితంలో డిస్టర్బెన్స్, ప్రాణం విసిగిపోవటం, ఆత్మ క్షీణత కలగజేయటం, ఇవన్నీ కూడా దేని బట్టి? ఇష్మాయేలు ప్రవేశించడాన్ని బట్టి. నేను అంటున్నాను,
చాలాసార్లు మన జీవితాల్లో కూడా వచ్చేటువంటి ప్రాబ్లం అదే. బీ కేర్ఫుల్. దేవుడు వాగ్దానం చేసినటువంటి వాడు నువ్వు అనుకున్న రీతిలో ఆయన పని చేయడు, నువ్వు అనుకున్న సమయంలో ఆయన పని చేయడు. నీ జీవితంలో ఆయన కోరుకున్నటువంటి మార్పు వచ్చిన తర్వాతే ఆయన నీ జీవితంలో వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఈ ప్రాసెస్లో నీ కళ్ళతో నువ్వు వాగ్దానాన్ని చూడొచ్చు, నీ కళ్ళతో నువ్వు వాగ్దానాన్ని చూడకపోవచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు తన వాగ్దానాన్ని అక్రాస్ జనరేషన్స్ ఆయన తీర్చేటువంటి వాడు గనక ఆయన ఎప్పటికైనా తన పని జరిగించుకుంటాడు. బట్ ఈ ప్రాసెస్లో అనవసరంగా కంగారు పడి తొందరపడి ఇష్మాయేల్ను ఇంటికి తెచ్చుకొని జీవితంలో ఆ కంటెన్షన్ అనేటువంటిది మన జీవితాల్లో కలిగి ఉండటానికి వీల్లేదు. ఈ ప్రాసెస్లో దేవుడు తను తాను బయలుపరుచుకున్నప్పుడు అబ్రహాముతో ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, నేను సర్వశక్తి గల దేవుడను. దాని అర్థం ఏంటంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కానీ అబ్రహాము సర్వశక్తి గలవాడు అనేటువంటిది అబ్రహాముకి ఇంకా అర్థం కాలే. అందుకనే ఆయన హాగరుతో తంటాలు పడ్డాడు. ఒకవేళ గనక అబ్రహాము గనక దేవుడు సర్వశక్తి గలవాడు అనేటువంటి విషయాన్ని గనక తాను నమ్ముంటే హాగర్ దగ్గరికి వెళ్ళేవాడే కాదు. సో ఈ విషయంలో అబ్రహాముకి శారాకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచారు కానీ ఆ దేవుడు ఎటువంటి వాడో వాళ్ళకి తెలియదు. ఈరోజు చాలా మంది మందిరాల్లో మనం ఎట్లానే బతుకుతున్నాం. దేవుడు నమ్మేవండి, దేవుడు నమ్మేవాడి, దేవుడు నమ్మడి. దేవుడు నమ్మేవు బానే. ఏ దేవుడు నమ్మేవు నువ్వు? అసలు ఈ దేవుడు ఏం చేయగలని సంగతి నీకేం తెలుసు? అసలు ఈ దేవునితో నీకున్న నడకేంటి? ఈ దేవుని యొక్క గొప్పతనాన్ని నీ జీవితంలో నువ్వేం తెలుసుకున్నావు? దేవుడు నమ్మావు, దేవుడు నమ్మావు అంటే సరిపోద్దా? జాగ్రత్త వినండి. దేవుణ్ణి నమ్మటం అనేటువంటిది నీ జీవితంలో ప్రారంభం మాత్రమే. కానీ దేవునితో నడిచే కొద్దీ ఈ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకుంటావు. అండ్ గాడ్ వాంట్స్ యూ టు అండర్స్టాండ్ హూ హీ ఈస్. అమ్మ జాగ్రత్త వినండి. మ్యారేజ్ అయిన కొత్తల్లో మ్యారేజ్ అవ్వంగానే ఏం చెప్తాం భార్యాభర్తలకి? అరే అబ్బాయి ఒకళ్ళనొకళ్ళు తెలుసుకోవాలి, అంతేగా? మ్యారేజ్లో ఫస్ట్ టైం ఏంటి? ఒకరినొకరు తెలుసుకోవాలి. సో ఒకరినొకరు తెలుసుకుంటే వారి సంబంధం ఎట్లాగుంటుంది? ఏమ్మా, సంబంధంలో కాన్ఫ్లిక్ట్ రావడానికి కారణం ఏంటి? ఒకరికొకడు అర్థం కాలే. నా మాట మీకు అర్థమవుతుందా? భర్త ఇష్టాలేంటో భార్యకు అర్థమైంది అనుకో, కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది? అలానే భార్య ఇష్టాలేంటో భర్తకు తెలిసి అనుకో, కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది? కాన్ఫ్లిక్ట్ రావడానికి కారణం ఏంటి? వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కానీ ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అవగాహన లేదు. సంవత్సరాలు గడుస్తున్నా కానీ వీళ్ళు కలిసే జీవిస్తున్నారు కానీ ఒకరి పట్ల ఒకరికి అవగాహన లేదు. అందుకనే వీరిద్దరూ కూడా కలిసి ఇంట్లో బ్రతుకుతున్నప్పటికీ కూడా ఎందుకు నిత్యము కంటెన్షన్ ఉంటుంది ఇద్దరి మధ్యలో? ఎందుకు కాన్ఫ్లిక్ట్ నిత్యం ఉంటుంది? బికాస్ దే డిడ్ నాట్ అండర్స్టాండ్ ఈచ్ అదర్. వాళ్ళ గోళగా అర్థం కాలే. సో ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ రిసాల్వ్ అవ్వాలంటే ఇప్పుడు ఏం చేయాలా? ఒకరినొకరు తెలుసుకోవటం అనేటువంటి ప్రారంభం కావాలి. వివాహం అయిన దగ్గర నుండి కూడా ఒకరికొకరు, ఒకరి ఇష్టాలు ఒకరు, ఒకరి అభిప్రాయాలు ఒకరు, అది ఎప్పుడైతే మీరు గౌరవించడం ప్రారంభిస్తారో, ఎప్పుడైతే మీరు తెలుసుకోవటం ప్రారంభిస్తారో, అప్పుడు ఇద్దరి మధ్యలో ఏమవుతుంది? అన్యోన్యత పెరుగుద్దా, అన్యోన్యత తగ్గుద్దా? సో అన్యోన్యత పెరగకపోవటానికి కారణం ఏంటి? సింపుల్, యూ డోంట్ నో ఈచ్ అదర్. అదేంటి పాస్టర్ గారు, మా పెళ్ళై 20 ఏళ్ళైంది. అయితే ఏంటంటమ్మా, మీకు పెళ్ళై 20 ఏళ్ళు అయింది కానీ మీకు ఒకళ్ళు తెలియదు. అందుకే కామన్గా డైలాగ్ వేస్తూ ఉంటారు, పాస్టర్ గారు ఆవిడ నాకు అర్థం కాలేదండి.
ఆయన సంగతి నాకు అర్థం కాలేదండి. అర్థం కాలేదంతే. అర్థం కాలేదు కాబట్టే మీ జీవితం అట్లాగా ఉంది. అది అర్థమైతే మీ జీవితం మరోలాగా ఉండేది. ద మెయిన్ రీజన్ ఈ డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తున్నాయంటే బికాస్ యూ డోంట్ నో ఈచ్ అదర్. మేబీ యు ఆర్ లివింగ్ అండర్ వన్ రూఫ్. పిల్లలు గమనించండి, దేవునితో మన సంబంధం కూడా అట్లానే ఉంటుంది. దేవునితో మన సంబంధం అట్లానే ఉంటుంది. దేవుడు నమ్ముకున్నావా? నమ్ముకున్నావు. చర్చికి వెళ్తున్నావా? వెళ్తున్నావు. బైబిల్ స్టడీకి వెళ్తున్నావా? వెళ్తున్నావు. స్త్రీల గుడికి వెళ్తున్నావా? వెళ్తున్నావు. ఏం చేయటానికి? ఏం తేడా వచ్చింది జీవితంలో? దేవునితో ఏం సాన్నిధ్యం పెరిగింది? అసలు దేవుడు అంటే నీకేమర్థమైంది? ఒకవేళ నిజంగా నువ్వు దేవుడు కనుక నీకు అర్థమైతే నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఎట్లాగా ఉంటాయి? సో గాడ్ వాంట్స్ యు టు అండర్స్టాండ్. అబ్రహాము, నువ్వు నన్ను నమ్ముకున్నావు కానీ నేనెవరో నీకు అర్థం కాలే. అందుకనే నువ్వు కంగారు పడి ఏం చేశావు? ఇష్మాయేలు విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నావు. మన జీవితంలో వై దేర్ ఆర్ రాంగ్ డెసిషన్స్ అంటే బికాస్ యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ హూ గాడ్ ఈస్. దేవుడు ఎవరో నీకు అర్థం కాలే. దేవునితో సాన్నిహిత్యం ఉంటే కదా ఆయన స్వభావం నీకు అర్థమయ్యేది. దేవునితో కలిసి నడిస్తే కదా ఆయన ఎవరో నీకు అర్థం కావడానికి. దేవునితో ఆయన ఇష్టాలేంటో నీకు తెలిస్తే కదా ఆయన ఎవరో నీకు అర్థం కావడానికి. అందుకే ప్రభువు అన్నాడు, అబ్రహాము నేనెవరో నీకు అర్థం కాలే, ఇప్పుడు నేను చెప్తాను విను. నా మాట మీకు అర్థమవుతుందా? సంబంధములో దేవుడు ఎవరో తెలుసుకోవటం వేరు, దేవుడు తను తాను ఇంట్రడ్యూస్ చేసుకొని చెప్పుకోవటం. ఇట్ షోస్ దట్ యు ఆర్ నాట్ ప్రాపర్లీ కనెక్టెడ్ విత్ గాడ్. నా మాట మీకు అర్థమవుతుందమ్మా? ఇప్పుడు నా ఇష్టాలు ఏంటో కదా. ఈ సంవత్సరం మా పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయింది? 23 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కనుక నా ఇష్టాలు పాస్టర్ గారు ఫైండ్ అవుట్ చేయాలనుకోండి అమ్మా, దాని అర్థం ఏంటి? మా సంసార జీవితం ఎట్లా ఉందని. మా ఇష్టాలు ఒకళ్ళు చెప్పుకోకర్లే. వీ నో హూ వీఆర్. సో ఇప్పుడు దేని బట్టి వచ్చింది? ఆ ఇంటిమసీని బట్టి వచ్చింది, సంబంధాన్ని బట్టి వచ్చింది. క్లోజ్నెస్ దేని బట్టి వస్తుంది? వెన్ యు నో ఈచ్ అదర్ అప్రాప్రియేట్లీ. 23 సంవత్సరాల తర్వాత అమ్మ నాకు ఇది ఇష్టము అని నేను గనక చెప్పాల్సి వచ్చింది అనుకో పాస్టర్ గారితో, దాని అర్థం ఏంటి? సంబంధం ఎట్లా ఉందని? భయంకరంగా ఉందని. అందుకే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, తను తాను ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అబ్రహాంకి, అబ్రహాము నేనెవరో నీకు అర్థం కాలేదు కాబట్టి లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు యూ. నా స్వభావం ఏంటో లెట్ మీ టెల్ యూ. ఏంటో తెలుసా? నేనెవరో తెలుసా? నువ్వు సేవించేటువంటి దేవుడు ఆయన సర్వశక్తి గల దేవుడు. కాబట్టి నువ్వు ఇష్మాయిల్ కోసం నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇస్సాకు వస్తాడు. నువ్వు ఏదైతే ఇంపాసిబుల్ అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే ఇంప్రాబబుల్ అనుకుంటున్నావో అది జరుగుద్ది. కారణం ఏంటి తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడను. సో ఇప్పుడు అబ్రహాముకి తన జీవితంలో దేవునితో నడిచేటువంటి క్రమంలో ఇన్ని సంవత్సరాలు దేవునితో నడిచినప్పటికీ కూడా అబ్రహాముకి ఆయన సర్వశక్తి గల దేవుడు అనేటువంటిది అర్థం కాలేదు. అందుకే ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. దేవుడు ఎప్పుడు కూడా మన జీవితాల్లో గొప్ప కార్యము చేయాలంటే ఆయన ఎప్పుడు కూడా చాలా చిన్న కార్యాలతో ప్రారంభిస్తాడు. మనం ఏమనుకుంటామంటే దేవుడు గొప్ప కార్యం చేయాలంటే అర్థం ఏంటంటే ఈ రూఫ్ ఎగిరిపోవాలా అప్పుడు గొప్ప కార్యం చేసినట్టు. అది కాదు. దేవుడు ఎప్పుడు కూడా నీ అనుదిన జీవితంలో చాలా చిన్నగా ప్రారంభిస్తాడు. వెన్ గాడ్ వాంట్స్ టు డూ సంథింగ్ బిగ్, హీ స్టార్ట్స్ విత్ సంథింగ్ వెరీ స్మాల్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. అబ్రహాం జీవితంలో దేవుడేమీ మాయ చేయలే.
లేదంటే ఒక భూకంపం రాలే, లేదంటే ఒక ఏదో పెద్ద గొప్ప కార్యం జరగల. తన దైనందిక జీవితంలో దేవుడు ఎటువంటి గొప్పవాడో అది తాను అబ్రహాముకి ఆయన తెలియచేసుకున్నాడు. When God wants to do something miraculous, he starts with the impossible. దేవుని కార్యం ఎప్పుడు కూడా అమ్మా పాసిబుల్తో స్టార్ట్ అవ్వదు. దేవుని కార్యం అని మనం దేన్ని అంటామంటే ఇంపాసిబుల్. నువ్వు ఏదైతే జరగదనుకున్నావో అది జరిగితేనే అది దేవుని కార్యం, ఇంకా వేరేదేం లేదు. నీ పాసిబుల్ ఆప్షన్స్ తోటి దేవుడు వచ్చి పనిచేయడు. నువ్వు ఏదైతే ఇంపాసిబుల్ అనుకుంటున్నావో ఆ ఇంపాసిబుల్ని దేవుడు చేసినప్పుడే అది దేవుని కార్యం. అప్పటిదాకా నువ్వు వెయిట్ చూడాల్సిందే. అది ఎన్ని సంవత్సరాలైనా దేవుడు వెయిట్ చేస్తాడు. అబ్రహాముకి ఇప్పటికీ 99 సంవత్సరాల వయసు వచ్చింది. సంతానం అనేటువంటిది ఆయనకుంది, ఒకే ఒక్క సంతానం, అది కూడా హాగర్ ద్వారా ఇష్మాయేలు అనేటువంటి సంతానం. అంతకంటే అబ్రహాం జీవితంలో ఇంకా సంతానము లేదు. ఈ టైంలో దేవుడు అబ్రహాంతో కనబడి, నేను సర్వశక్తి గల దేవుడను, నా సర్వశక్తిని నీ జీవితంలో ఎట్లా రుజువు చేసుకోబోతున్నాను తెలుసా? నౌ దిస్ ఈస్ హౌ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్. నేను సర్వశక్తి గల వాడను అనేటువంటి నీ జీవితంలో చూపించడం అనేటువంటిది ఎట్లా జరగబోతుందంటే చూడు, నెంబర్ 1, ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. అమ్మా, దేవుడు నీ ఇండివిజువల్ నేచర్తో స్టార్ట్ చేస్తాడు. నీ పేరు మారుస్తాడు. అంటే నీ పేరు మార్చడం అంటే పేరు మార్చుకోవడం అనేటువంటిది ప్రక్రియ కాదు. అక్కడ దేవుడు చాలా క్లియర్గా ఆయన పని చేయటానికి ముందు, ఆయన పని చేసిన తరువాత ఆ స్పష్టమైనటువంటి వ్యత్యాసం కనబడుతుంది. దేవుడు అబ్రాహాము జీవితంలో పని చేయకముందు ఆయన జీవితం అబ్రాము 99 సంవత్సరాలు గడిచింది. ఎట్లాగా? అబ్రాముగా. ఇప్పుడు నెక్స్ట్ 75 ఇయర్స్ కూడా ఎట్లా ఉండబోతా ఉంది? అబ్రహాముగా ఉండబోతా ఉంది. అంటే ఒక క్లియర్ డిమార్కేషన్ ఉంది. దేవుని పని అమ్మా చాలా స్పష్టంగా మన జీవితంలో కనబడుతుంది. ఇది జరగక ముందు, ఇది జరిగిన తరువాత. దేర్స్ ఎ క్లియర్ డిమార్కేషన్. ఇప్పటి వరకు 99 సంవత్సరాలు అబ్రహాం దేవుడు నమ్ముకున్న వ్యక్తే, అబ్రహాము విశ్వాసం ఉంచిన వ్యక్తే. కానీ దేవుని యొక్క గొప్ప క్రియలు అబ్రహాము జీవితంలో జరగలేదు. కానీ ఇప్పుడు ఆ ప్రారంభం కాబోతా ఉంది. ఆ క్లియర్ డిస్టింక్షన్ నీకు అర్థమవుతుంది. దేవుని పని అనేటువంటి క్లియర్ డిస్టింక్షన్ అర్థమవుతుందా? నువ్వు మారు మనసు పొందక ముందు, నువ్వు మారు మనసు పొందిన తర్వాత దేర్స్ ఎ క్లియర్ డిమార్కేషన్. నువ్వు ప్రభువుని తెలుసుకోకముందు, ప్రభువుని తెలుసుకున్న తర్వాత, ప్రభు ఎవరో నీకు అర్థం కాకముందు, ప్రభు ఎవరో నీకు అర్థమైన తర్వాత, ఈవెన్ ఇన్ యువర్ వాక్ ఆఫ్ నీ జీవితం యొక్క నడకలో కూడా ఆ క్లియర్ డిస్టింక్షన్ కనపడాలి. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఈ రోజు నుండి నీ జీవితంలో ఒక క్లియర్ డిస్టింక్షన్ రాబోతోంది. ఇక్కడ నుండి నువ్వు అబ్రాముగా ఉండబోటలేదు. ఎప్పుడుదాకా నువ్వు విశ్వాసవే. దేవుణ్ణి నమ్ముకున్నావా? దేవుణ్ణి నమ్ముకున్నావు. దేవునితో నడుస్తున్నావా? దేవునితో నడుస్తున్నావు. కానీ ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో చూసినటువంటి దేవుని యొక్క గొప్పతనం వేరు. ఇక నుండి నువ్వు నీ జీవితంలో దేవుని యొక్క గొప్పతనాన్ని వేరుగా చూడబోతున్నావు. కాబట్టి ఆ డిస్టింక్షన్ కొరకు దేవుడు అన్నాడు, ఇక నుండి నీ పేరు ఏం కాబోతా ఉంది? అబ్రహాం కాబోతుంది. దేర్స్ ఎ క్లియర్ డిస్టింక్షన్. దేవుడు ఏ రకంగా తన సర్వశక్తి గలవాడు అనేటువంటి నీ జీవితంలో ఎట్లా నిరూపించుకోబోతా ఉన్నాడు. అబ్రహాము అనేటువంటి వ్యక్తి జీవితంగా నీ జీవితం మారినప్పుడు నీ జీవితంలో వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని. అసలు అబ్రహాం అనుకుంటున్నాడు, ప్రభా నాకు ఒక పిల్లోడు పుడితే చాలు అనుకుంటున్నాడు. ఎంతమంది పిల్లోళ్ళు అప్పటికి అబ్రహాంకి? ఇంకా ఒక్కడే రాలే. ఒక్కడు రాకముందు ఇప్పుడు అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమిస్తానన్నాడా, నియమించిందన్నాడా?
నా మాట మీకు అర్థం. దేవుని వాగ్దానం ఎప్పుడు పాస్ట్ టెన్స్లో ఉంటుంది. ఆయన ఫ్యూచర్లో చేసే పని ఎట్లాగా ఉంటుంది? పాస్ట్ టెన్స్లో ఉంటుంది. అంటే ఆల్రెడీ నేను చేశాను నిన్ను. ఇప్పుడు జాగ్రత్త వినండి. అబ్రహాం యొక్క జీవిత కాలంలో ఆయన ఒక్కడికే తండ్రి అయ్యాడు. జీవితకాలం ఎంతమంది తండ్రి అయ్యాడు? ఆయన ఒక్కడికే తండ్రి అయ్యాడు. కానీ ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? నిన్ను ఆల్రెడీ ఎట్లా నియమించాను? అనేక జనములకు తండ్రిగా నియమించి తిని. అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ నువ్వు యు ఆర్ ద ఫాదర్ ఆఫ్ మల్టిట్యూడ్స్. యు విల్ బికమ్ ఫాదర్ ఆఫ్ మల్టిట్యూడ్స్ కాదు. రెండిటికి చాలా తేడా ఉంది. నువ్వు అనేక జనములకు తండ్రిగా అవుతావు అంటాం వేరు, ఆల్రెడీ నేను అనేక జనములకు తండ్రిగా నియమించింది. ఇప్పుడు జాగ్రత్త వినండి. అనేక జనములకు తండ్రిగా నియమించి తిని వాగ్దానమా కాదా? ఆ వాగ్దానం అబ్రహాం జీవితంలో నెరవేర్చబడిందా? నెరవేర్చబడలేదు. అంటే దాని అర్థం ఏంటి? గాడ్ ఈజ్ నాట్ రిస్ట్రిక్టెడ్ బై యువర్ టైం టేబుల్. ఒకవేళ దేవుడు గనక నీవు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం అనేటువంటి ఇట్ విల్ గో అక్రాస్ జనరేషన్స్. కాబట్టి దేవునికి టైం టేబుల్ చెప్పమాక. దేవునికి డేట్లు చెప్పడం అంత బుద్ధి అంత ఇంకోటి లేదు. దేవుడు డేట్లు చెప్పమాక. ఆయన డేట్లు అబోవ్ పని చేస్తాడు. ఆయన హీ నోస్. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? అనేక జనులు తండ్రిగా నేను. అంటే దేవుడు సర్వశక్తి గలవాడు అనేటువంటిది నువ్వు ఎట్లా నమ్ముతావంటే ఆయన చేసే కార్యాలు నువ్వు చాలా అండర్ ఎస్టిమేట్ చేసావు. నువ్వు ఇష్మాయేల్ను పుట్టించుకొని ఇష్మాయేల్తో సెటిల్ అయిపోయి ఇది దేవుని వాగ్దానం అనుకొని నువ్వు మోసపోతున్నావు. జాగ్రత్త. ఈ మోసములో ఆల్రెడీ నీ జీవితంలో 13 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి ఇన్ దిస్ డిసెప్షన్. ఇప్పుడు నేను చెప్తాను విను. నేను చేయబోయే కార్యం ఎట్లా ఉండబోతుందో తెలుసా? ఇష్మాయేల్ ఎంత చూడమ్మా ఈ ప్రాసెస్లో. అసలు ఇష్మాయేల్ కాదు, అసలు ఇస్సాకు కాదు, అసలు ఎట్లా ఎవరు రాబోతున్నారు నీ జీవితంలో ఉండి? అనేకమైన జనాంగాలు రాబోతా ఉన్నాయి. తర్వాత రాజులు నీలో నుండి. రాజుల కాలం ఎప్పుడు వచ్చిందమ్మా? అంటే దాదాపు 1000 సంవత్సరాల టైం ఉంది. అబ్రహాంకి రాజుల కాలం మధ్యలో ఎంతకాలం? అంటే 1000 సంవత్సరాల ముందు దేవుడు ఏదైతే చేయబోతున్నాడో అది సర్వశక్తి గల దేవుడు అంటే అర్థం. అమ్మా నీ ఉద్యోగం రావటం దేవుడు సర్వశక్తి గలవాడు కాదు. నీ పెళ్లి కావటం దేవుడు సర్వశక్తి గలవాడు. మనం ఏం చేస్తుంటే ఎంత చీప్గా దేవుని కోసం జాలి చేస్తుంటే ఇక పెళ్లి చేస్తే ఇక సర్వశక్తి గల దేవుడు ఆయన. ఏమ్మా నీకు ఉద్యోగం ఇచ్చేదే సర్వశక్తి గల దేవుడా? నీకేమర్థమైంది దేవుడి గురించి? ఆయన ఏం చేస్తాడు అనుకుంటున్నావు? ఆయన సర్వశక్తి గల దేవుడు. ఎట్లాగంటే ఈవెన్ అడ్వాన్స్గా thousands of years తర్వాత ఏం జరగబోతుందో ముందే చెప్పి ఇది నేను చేస్తాను అని మాటకు కట్టబడి పనిచేసేటువంటి వాడు దేవుడు. ఆఫ్టర్ ఆల్ నీ లైఫ్ టైంలో వచ్చినటువంటి ఇష్మాయిల్ని బట్టి దేవుడు సర్వశక్తి గల అంటే దాన్ని ఏమంటారు? దేవుడిని అవమానిస్తున్నావు. జాగ్రత్త. దేవుడు సర్వశక్తి గలవాడంటే దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఇటువంటి కార్యాలు నీ జీవితంలో జరగాల. నాకును నీకును నీ తరువాత వారి తరముల్లో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. నీకును నీ తర్వాత నీ సంతతికిని నువ్వు పరదేశమై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడునయ్యుందును. అంటే నీ తర్వాత నీ తరము వారందరూ కూడా వాళ్ళకి ఇటర్నల్ ఇన్హెరిటెన్స్గా ఇవ్వబోతున్నాను కనాన్ దేశాన్ని. ఆ మాట మీకు అర్థమవుతుందమ్మా? అంటే సపోజ్ మనం ఒక స్థలాన్ని కొనుక్కున్నాం అనుకోండి, దువ్వాడ స్థలం కొనుక్కున్నాం అనుకోండి. దువ్వాడ స్థలం యొక్క లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? మహా అయితే మన జీవితకాలం. ఆ తర్వాత వీ నెవర్ నో ఎన్ని పేర్లు వచ్చేస్తాయో. కానీ దేవుడు అంటున్నాడు ఈ భూభాగాన్ని ఈవెన్ ఇంటూ ఇటర్నిటీ మీకు ఇవ్వబోతా ఉన్నా. నిత్య స్వాస్థ్యం అంటే దాని అర్థం అది. యాజ్
టుడే నువ్వు ఆ దేశంలో ఎవరివి? పరదేశివి అన్నాడు కదా అక్కడ. అంటే అబ్రహాం అప్పటికి కనాన్ దేశాన్ని స్వతంత్రించుకోవాలా, కనాన్ దేశంలో పరదేశిగా బతుకుతున్నాడు. అంటే ఈ రోజున నీకు అక్కడ సెంటు భూమి లేదు, అది దాని అర్థం. అందుకని అబ్రహాము టెంట్లో బతికాడు. ఎక్కడ? ఎందుకు టెంట్లో బతికాడు? ఆయనకి ల్యాండ్ లేదు, ఆయన పరదేశిగా ఉన్నాడు, సెంటు భూమి లేనటువంటి వాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ దేశమంతా కూడా నీకు నేను ఇవ్వబోతున్నాను. అది సర్వశక్తి గలవాడంటే. అంటే దేవుని శక్తి నీకేమర్థమైంది? ఇది ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? దేవునితో నీకు సంబంధం అనేటువంటిది సమీపంగా వచ్చినప్పుడు. మనము తెలుసుకున్న దేవుడు పైపైనేనమ్మా. మనం ఎంతవరకు దేవుడు నమ్ముకున్నామంటే జ్వరాలు తీసేస్తాడు, జబ్బులు తీసేస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు. మనం నమ్ముకున్న దేవుని యొక్క శక్తి అంతకే. అంతకు మించి ఆ శక్తి ఏంటో మనకు అర్థం కావట్లేదు. ప్రభు అంటున్నాడు, ఆయన సర్వశక్తి గలవాడైతే నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ. అటువంటి వాగ్దానాలు మనం పొందుకుంటున్నామా? అటువంటి వాగ్దానాలు మనం స్వతంత్రించుకుంటున్నామా? అటువంటి తరతరాలకి దేవుడు నడిపించేటువంటి అటువంటి వాగ్దానాన్ని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? బికాస్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఈజ్ టూ లిటిల్. మనకి దేవుడు ఎంతవరకు తెలుసు అంటే ఇష్మాయిల్ పుట్టేంత. మన నాలెడ్జ్ ఎంత అమ్మా? మన విశ్వాసం ఎంత? అది మన విశ్వాసం బతుకు. మళ్ళీ పెద్ద పెద్ద కబుర్లు విశ్వాసుల్లాగా. మనకున్న విశ్వాసం ఏం పాటిది? ఇష్మాయిల్ పుట్టించేంత. అదా విశ్వాసం. ఏమా ఇష్మాయిల్ ఈ లోకం రావటమా విశ్వాసం అంటే? ఇష్మాయిల్ ఈ లోకంలో రావటమా దేవుని గొప్ప కార్యం అంటే? దట్ ఈస్ నథింగ్. నీ సొంత ప్రయత్నం ఇష్మాయిల్ రావటం. కానీ దేవుడు చేసే కార్యం ఎట్లా ఉండబోతుందో తెలుసా? దిస్ ఈజ్ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు వర్క్. నేను అంటాను, దేవునితో మనకున్న సంబంధంలో నుండి ఇటువంటి గొప్ప కార్యాలు మనం చూడగలగాలి. అది ఎక్స్పీరియన్సింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ అంటే. దేవుడు సర్వశక్తి గలవాడు. ఆయన మన జీవితంలో నిరూపించుకోవడానికి, ఆయన మన జీవితంలో చూపించుకోవటానికి ఆయన ఇష్టపడతాడు. హీ వాంట్స్ టు షో దట్ ఈస్ గాడ్ ఆల్ మైటీ. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, అబ్రహామా నేను ఈ పని అంతా కూడా చేస్తాను, కానీ నువ్వు చేసిన పని కూడా ఉంది. ఇప్పుడు నా మాట మీకు అర్థమవుతుందా? మనకి ఇక్కడే దేవునితో చిక్కు వస్తుంది. మనకి దేవుడు అన్కండిషనల్గా చేసి పడేయాలి కదా. ప్రభా నేను మందిరానికి వస్తాను, మహా అయితే బైబిల్ చదువుతాను, నువ్వు మటుకి ఏం చేసేయాలా? నువ్వు మటుకి ఎలా కుదురుద్ది? ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఒకవేళ గనక అంటే ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలంటే, దేవుని గొప్ప కార్యాన్ని నీ జీవితంలో అనుభవించాలంటే, దేర్ ఈజ్ యువర్ రోల్ టు ప్లే, యువర్ ఆబ్లిగేషన్. ఏంటి ఆబ్లిగేషను? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. జాగ్రత్త వినండి, ఇది ఆప్షనా, ఇది కమాండా? దేవుడు కనుక మన జీవితంలో పనిచేయాలంటే మన జీవితం ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలమ్మా? ఇక జాగ్రత్త వినండి, దేవుని గొప్ప కార్యం మన జీవితంలో జరగాలంటే అటువంటి మార్పు మన జీవితంలోకి రాకుండా దేవుడు గొప్ప కార్యం చేయడు. సో ఇఫ్ గాడ్ వాంట్స్, ఇఫ్ దేవుడు గనక గొప్ప కార్యం నీ జీవితంలో చేయాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుంటే గనక నీ లైఫ్ ఎట్లా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక వేరేది లేదు, అక్కడ రాయితీ లేదు.
బేరం లేదు. దేవుడు అంటున్నాడు, ఇట్ ఈస్ నాట్ ఏ సజెషన్, ఇట్ ఈస్ ఎ కమాండ్. నా దృష్టిలో నువ్వు ఎట్లా ఉండాలి? నిందారహితుడుగా ఉండాలి. నాకు వచ్చిన ప్రశ్న, మన మీద ఎవడు నిందలేస్తాడు? ఏమ్మా, మన ఇంట్లో వాళ్ళు నిందలేస్తారా? మాట్లాడరే. మన ఇంట్లో వాళ్ళు నిందలేస్తారు, మన తల్లిదండ్రులు నిందలేస్తారు, లేదా మన అత్తమామలు నిందలేస్తారు, తర్వాత స్నేహితులు నిందలేస్తారు, బంధువులు నిందలేస్తారు. వీటన్నిటిని మించి అసలు నిందలేసేవాడు ఇంకోడు ఉన్నాడు. అర్థమవుతుందా? ఎవడాడు? ఇప్పుడు జాగ్రత్త వినండి. రాత్రింబగళ్ళు వాడి గురించి దేవుని వాక్యం ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్. రాత్రింబగళ్ళు అంటే వాడికి 24/7 వర్క్ చేస్తూ ఉంటాడు. అంటే వాడు అలసిపోడు దేని విషయంలో. నీ మీద నిందేయటానికి వాడు అలసిపోడు. నీ మీద నిందేయటం వాడు నాన్ స్టాప్గా చేస్తాడు కదా. ఇక్కడ నుండి మనం హైదరాబాద్ వెళ్తే నాన్ స్టాప్ బస్సు ఎక్కినట్టు. అదే ఆ బస్సు మధ్యలో రాజమండ్రి లాగి, మరి ఆ తర్వాత విజయవాడ లాగి, ఇదంతా వెళ్ళింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? తెల్లారిపోద్దండి. కానీ ఇప్పుడు మనం ఏ టైంలో ఉన్నాము? నాన్ స్టాప్ ఫ్లైట్, నాన్ స్టాప్ బస్సు, నాన్ స్టాప్ ట్రైను, వందే భారత్ కదా, ఒకటే ఒక్క స్టాప్. కానీ సాతానుగాడు అంట, వీడు ఏం చేస్తాడు చెప్పండి మన జీవితంలో? రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. జాగ్రత్త వినండి. అసలంట మన జీవితం చూసి సాతానుగాడు నోరు మీద వేలేసుకోవాలంట. అది జరుగుద్దా? అది జరుగుతుందా? దట్ ఈస్ బ్లేమ్లెస్నెస్. ఈవెన్ సాతానుగాడు నోరు కూడా అక్కడ మూతపడిపోవడానికి. అటువంటి పర్ఫెక్షన్ దేవుడు కోరుకుంటున్నాడు. మనం అనుకుంటున్నామంటే ఇంట్లో ఏమంటారు, ఈ లోకంలో వేసేటువంటి బ్లేములకే మనం అల్లాడిపోతున్నాం. అది పక్కన పడేయండి. నీ సాక్ష్యం నా సాక్ష్యం ఎట్లా ఉంటుందో తెలుసా? ఈవెన్ సేటన్ షుడ్ కీప్ హిస్ మౌత్ షట్. అదిగా అవర్ స్పిరిచువల్ లైఫ్ షుడ్ బి సచ్ దట్ సేటన్ కెనాట్ బ్లేమ్. మన జీవితంలో చాలాసార్లు అటు దేవుని కొరకు జీవిస్తున్నట్టుంది, అట్ ద సేమ్ టైం మన సెల్ఫ్ని కూడా మనం సర్వ్ చేస్తున్నాం, ఈ లోకాన్ని కూడా మనం సర్వ్ చేస్తూ ఉంటున్నాం. ప్రభు అంటున్నాడు, కాదు కాదు, నువ్వు దేవుని కొరకు జీవించాలంటే ఈ లోకముతో నీకున్నటువంటి టైస్ తెగిపోవాలా, పాపముతో నీకున్నటువంటి టైస్ తెగిపోవాలా. నీ జీవితం ఎట్లా ఉండాలంటే ఇట్ షుడ్ బి బ్లేమ్లెస్. సో దిస్ ఇస్ ద ఆబ్లిగేషన్. అబ్రహాముకు ఉన్న ఆబ్లిగేషన్ ఇది. ఎస్, దేవుడు తన సర్వశక్తి గలవాడనే సంగతి నీ జీవితంలో ఆయన నిరూపించుకుంటాడు. నువ్వు ఊహించలేని గొప్ప కార్యాలు చేస్తాడు. అది దేవుని పక్షంగా ఆయన చేసేది. కానీ నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? మన బాధ్యతలు కూడా ఉన్నాయి. నిజంగా దేవుడు మన జీవితాల్లో ఇటువంటి గొప్ప కార్యాలు చేయాలనేటువంటి కోరిక ఉన్నట్లయితే దేవుడు ఇటువంటి సాక్ష్యాన్ని కోరుకుంటున్నాడు. ఇటువంటి జీవన శైలిని కోరుకుంటున్నాడు. నేనంటాను, దేవుని కొరకు బ్లేమ్లెస్గా బ్రతకటం అనేటువంటిది అది ఆప్షన్ కాదు, ఇట్స్ ఎ కమాండ్ టు ఫాలో.
ఇది గనక మన జీవితాల్లో జరగాలంటే బై నెసెసిటీ యూ హ్యావ్ టు కట్ యువర్ టైస్ విత్ సిన్ అండ్ సెల్ఫ్ అండ్ ద వరల్డ్. పాపముతో, నీ స్వీయముతో, లేదంటే లోకముతో నీ సంబంధాన్ని తెంచుకోకపోతే ఇటువంటి జీవితం నువ్వు జీవించలేవు. దేవుని కొరకు ఆ ప్రత్యేకత నీ జీవితంలో కనపడాలి. నీ గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చుకోవటం కాదు, దేవుడు సాక్ష్యం ఇవ్వాలా. సాతానుగాడి యొక్క నోరు మూతపడాల. అటువంటి లైఫ్ స్టైల్ని మనం ఈ లోకంలో జీవిస్తే అఫ్ కోర్స్ అది ఎట్లాగా కూడా నేను మీకు చెప్తాను. ఒక రకంగా మనం గనక అఫ్ కోర్స్ నేను ఇంకా ఆ ఏరియాలోకి వెళ్ళలేదు, ఇప్పుడు నాకు టైం లేదు, కానీ బట్ బేసికల్గా మన జీవితంలో ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది. గాడ్ ఎక్స్పెక్ట్స్ దిస్ ఫ్రమ్ అస్. ఎస్, దేవుడి పక్షంగా ఆయన ఇది చేస్తాడు, కానీ మన పక్షంగా కూడా దేవుడు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నేను అంటాను, ఒక క్రైస్తవునిగా ఈ లోకంలో మనం హయ్యర్ స్టాండర్డ్లోనే జీవించాలి. ఒక క్రైస్తవునిగా మన సాక్ష్యము హయ్యర్ స్టాండర్డ్లోనే ఉండాలి. మన జీవన శైలి దేవుడు మెచ్చేదిగా ఉండాలి. అంటే అటువంటి కమిట్మెంట్ గనక మన జీవితాల్లో గనక లేకపోతే దేవుడు సర్వశక్తి గల వాడనేటువంటిది నువ్వు అనుభవించలేవు. మేబీ ఇష్మాయేల్తో నువ్వు సాటిస్ఫై అయిపోయి బతకాల్సిందే. బట్ నీ జీవితం నిజంగా అబ్రహాములాగా ఉండాలంటే, అబ్రహాముకి దేవుడు ఏదైతే ఏమంటారు అంటే ఫిజికల్గా ఇంపాసిబుల్ అనేటువంటివి ఒక్క సంతానమే కాదు, సంతానము తర్వాత దేవుడు వాగ్దానం చేసినవన్నీ కూడా అబ్రహాం యొక్క జీవితంలో అసలు ఊహకు అందనటువంటి గొప్ప కార్యాలు, అవన్నీ కూడా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ డూ. కానీ మన రెస్పాన్స్ కూడా ఉంది. ఈరోజు మనం ప్రభు బల్ల తీసుకునేటప్పుడు మెకానికల్గా ప్రభు బల్ల తీసుకోవద్దు. మన జీవితంలో నింద మోపేటువంటి విషయాలు వాటిని సరిచేసుకునే ప్రభు బల్ల చేవేయాలి. ఏదైతే దేవుని నామానికి అవమానం తెచ్చేటువంటి విషయాలు, లోకంతో సంబంధించిన విషయాలు మన జీవితాల్లో మనం కలిగి ఉండి ఆయన సర్వశక్తి గలవాడు అనేటువంటిది మన జీవితాల్లో మనం అనుభవించలేం. అందుకే ప్రభు అబ్రహాంతో అన్నాడు, నేనెవరో నీకు ఇంకా అర్థం కాలే, ఇన్ని సంవత్సరాలు నాతో నడిచావు కానీ ఇంకా నా నేచర్ నీకు అర్థం కాలేదు, కాబట్టి నేనెవరో నువ్వు అర్థం చేసుకోవాలి. నేను ఇంత గొప్ప కార్యాలు నీ జీవితంలో నేను చేయగలను, చేస్తాను, కానీ నీ రోలు దీంట్లో కూడా కొంత ఉంది. ఏంటా రోలు? ఇటువంటి లైఫ్ స్టైల్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇటువంటి టెస్ట్ మనీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకవేళ అటువంటి టైస్ మనకి ఇంకా లోకముతో పాపముతో ఉన్నట్లయితే వాటిని సరి చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. ప్రభు వల్లను మనం తీసుకోబోయేటువంటి ఈ క్రమంలో కేవలం కార్యాల కోసం మనం ప్రభు దగ్గరికి రావద్దు, కానీ ఈ దేవుడు ఎవరో మనం అర్థం చేసుకొని ప్రభుతో ఆ సంబంధం కలిగి ఉండటానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు.
ఒకవేళ ఇంకా నువ్వు ప్రభువుని నమ్ముకోకుండా ఉంటే ప్రభువుని నమ్ముకోవటానికి నీకున్నటువంటి ఆటంకం ఏంటి? ఎందుకు నీ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు? ఎందుకు దేవునికి ఇచ్చిన సమయాన్ని వేస్ట్ చేస్తున్నావు? ప్రభు దగ్గరికి వస్తావా? ఒకవేళ నువ్వు ప్రభువుని అంగీకరించిన వాడివైతే, ఒకవేళ ఇష్మాయిల్తో సెటిల్ అయిపోతున్నావేమో. అసలు ఈ దేవుని గొప్పతనం మనకేం అర్థమైంది? ఇన్ని సంవత్సరాలు అబ్రహాం దేవునితో నడిచాడు కానీ ఆయన ఎవరో అబ్రహాంకి అర్థం కాలేదు. అఫ్కోర్స్ అబ్రహాంకి అర్థం కాలేడు, ఒక అర్థం ఉంది. ఆయనకి మనలాంటి ప్రత్యక్షత లేదు, ఆయనకి మనలాగా వాక్యం లేదు, ఆయనకి మనలాగా సంఘం లేదు, సహవాసం లేదు. కానీ ఉదయకాల సమయంలో అబ్రహాం కంటే దేవుడు మనల్ని బెటర్ పొజిషన్లో పెట్టాడు కదా. దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు. ఇన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఎందుకు దేవుని యొక్క గొప్పతనాన్ని మన జీవితాలు అనుభవించలేకపోతున్నాం? ఎందుకు దేవుని యొక్క గొప్పతనాన్ని ఇష్మాయిల్కి పరిమితం చేస్తున్నాం? ఏదో చిన్న చిన్న విషయాల్లో దేవుడు అది చేసాడు, ఇచ్చేసి అది కాదు. దేవుడు ఇంపాసిబుల్ టాస్క్ ని జీవితంలో ఏం చేస్తున్నాడు? అబ్రహాము నడిపించిన దేవుడు నేను నడిపిస్తున్నాడు. అట్లాగా దేవుడు సర్వశక్తి గలవాడని నువ్వు ఎట్లాగా నీ జీవితంలో నువ్వు అర్థం చేసుకున్నావు? అటువంటి నడక నీకుందా? నీ జీవితం ఎట్లా ఉంది? నీ సాక్ష్యం ఎట్లా ఉంది? పరిశీలించుకో. ప్రభు అంటున్నాడు, నా ఎదుట నిందారహితుడివై ఉండుము. సరి చేసుకుందాం, దేవుని వాక్యపు వెలుగులో సరి చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. నీ కుమారుని యొక్క శరీరం మా కొరకు నలగొట్టబడింది, ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది. ప్రభా, నీవిచ్చిన గొప్ప రక్షణ బట్టి, ప్రభా నీ వాగ్దానములు బట్టి నీకు వందనాలు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుమని నీవు ఆజ్ఞాపించిన విధంగా ఆ జీవితాల్లో ప్రభా మా ప్రవర్తన, మా సాక్ష్యంలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని ప్రభా నీవు సరిచేసి ప్రభా మా జీవితాల్లో సాధ్యమైన కార్యములు చేయగలిగినటువంటి వాడు. అయితే నీ ఎదుట ప్రభా నిందారహితంగా నడుచుకోమని ప్రభా నీవిచ్చిన ఆజ్ఞ ఏదైతే ఉందో ప్రభా మేం కట్టుబడి మా జీవితాల్లో అటువంటి సాక్ష్యమును ప్రభా మేం కలిగి ఉంటకు దేవా మీరు కృప చూపించమని మీ కృపగల హస్తాలు ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడు భూమి నెరవేరునుగాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా నస్సులు మీకు క్షమించకాలను క్షమించండి, మా శోధలో దాకా దుస్తుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైన తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడై ఉండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక.